తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు మా ధనుర్మాస వ్రతంలో 16వ రోజు. పాసురానుసంధానం చేసి తదర్థాన్ని భావిద్దాం. నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే కొడిత్తోన్றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவந்தாள் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேரிந்தான் தூயோமாய் வந்தும் தூலெழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே అమ్మ నీనేసి నెలై కదబుం నీకేలోరెంబావాయ్. ఈ 10 గోపికలని ప్రక్కన పెట్టుకొని అందరూ కలిసి నందగోప భవనానికి చేరారనమాట. నందమహారాజుకి కృష్ణ భగవానుడు ఒక మాట చెప్పేట. ఏమనంటే, ఆ నందమహారాజు ఎంత గొప్పవాడంటే అందరి ఇళ్ళు ఆయనకి సమానంగానే ఉండేవి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు లేకుండా ఆ నందగోప వ్రజంలో అందరినీ తనంత గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దినట్టున్నాడు నందుడు. అయితే కృష్ణుడు అన్నట్టు ఎవరైనా నిన్ను కలవాలని, నందరాజుని కలవాలని వస్తే వాళ్ళకి తెలియాలి కదా, కనుక ఒక ధ్వజం పెట్టమని ఒక పెద్ద ధ్వజాన్ని అందరికీ గుర్తుగా ఒక పెద్ద తోరణాన్ని పెట్టించేట కృష్ణ పరమాత్మ. ఆ గుర్తును పట్టుకొని అక్కడికి వెళ్ళారు వీళ్ళు. ముందుగా నందగోప భవనం బయట కాపలా ఉన్నటువంటి ఆ ద్వారపాలకుడిని ప్రార్థిస్తున్నారు. నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పాని. నందమహారాజు యొక్క భవన కాపలాదారుగా ఉన్న ఓ నాయకుడా, మాకు నందమహారాజే కాదు ఆయనకి రక్షకుడుగా ఉండే నువ్వు కూడా గొప్పవాడివే, నాయకుడివే అంటూ కీర్తించి లోపలికి విడవమన్నారు. పంపించాడు ఆయన. మంచివాడు, వెంటనే పంపించేశాడు. లోపలికి వెళ్ళారు. కొడిత్తోన్றுం తోరణ వాసెల్ కాప్పాని. అక్కడ ప్రధాన ద్వారపు తోరణం దగ్గర మరొక కాపలా ఉన్నాడు. రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉంది అక్కడ. ఎందుకంటే పరమాత్మ పుట్టిన తరువాత, కృష్ణ పరమాత్మ అవతరించిన తరువాత రోజు ఏదో ఒక దాని మీద ఒక అసురుడు వచ్చేవాడు. 6వ రోజు పూతన వచ్చింది విషస్తన్యం తీసుకొని. తర్వాత శకటాసురుడు, వత్సాసురుడు, కపిత్థాసురుడు, బకాసురుడు, అఘాసురుడు, తృణావర్తుడు, ఒకళ్ళ ఇద్దర రోజుకొక రాక్షసుడు ఏదో ఒక పేరుతో వస్తూ ఉండేవారు కృష్ణునికి ఏదో చెయ్యాలని. నందమహారాజు చాలా అలర్ట్గా ఉండేవాటండి. ఎంత టైట్గా అక్కడ ఉండేటువంటి ఆ రక్షణ వ్యవస్థ ఉండేదంటే ఎవరిని లోపలికి పంపించేవారు కాదు. ఏ చీమ మీదో, నల్లి మీదో, బల్లి మీదో అయినా సరే అసుర శక్తి రావచ్చు అని. ఏం తెలుస్తుందండి చదివినప్పుడు మనకి, ఒకసారి ఇది విన్నప్పుడు? అంటే భగవంతుణ్ణి లేకుండా చేయాలని అసుర శక్తి ఎప్పుడు ప్రవర్తిస్తుంది. లేకుండా చేయటం ఎక్కడి నుంచి? మనస్సుల్లో నుంచి అండి. భగవంతుడి పట్ల అక్కడ భౌతికంగా చూసుకుంటే భగవంతుడి విభవావతారంలో ఒక రూపంలో సాక్షాత్కరించాడు కనుక ఆయన్ని లేకుండా చేయాలని అసుర శక్తులన్నీ ఎట్లా ప్రవర్తించాయో ఈరోజు కూడా అసుర భావాలు మన మనస్సులు అనేటువంటి నందగోకులంలో కృష్ణుడి పట్ల ఉండే భక్తిని లేకుండా చేయాలని ప్రవర్తిస్తాయి. ఈవేళ మనం రకరకాల మాటలు వింటున్నప్పుడు ఆ మాటల వల్ల మనకు కూడా కృష్ణుడి మీద నమ్మకం పోయే అవకాశం ఉంటుంది కదా, ఆ మాటల వల్ల కృష్ణుడి యందు భక్తి పోయే అవకాశం ఉంటుంది కదా. ఈ భావాలే అసుర శక్తులు అంటే. ఇవి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. నిరంతరం వీటి నుంచి కృష్ణ భక్తిని కాపాడేవాడే గురువు. ఆయన నందగోప మహారాజు. ఆయన రక్షణ వ్యవస్థ అంటే జ్ఞానం అండి, సాధన. ఇవి ఒక రక్షణ వ్యవస్థగా పెట్టి నిరంతరం భగవద్భక్తిని, భగవద్వైభవాన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చారు వీళ్ళు. వచ్చి ఆ తోరణాన్ని పాలించేటువంటి వాడిని ప్రార్థన చేస్తున్నారు. మణి కదవంతాళ్ తిరవాయ్. చూస్తానికి తలుపులన్నీ మణులతో నిండి ఉన్నాయి, మాకై మేము తెరుచుకోలేం, ఆ మణుల ద్వారములను నీవు తెరువుము అన్నాడు. ఆ ఎరుసిరుమియరో ముక్కు. మేము చాలా చిన్న పిల్లలమయ్యా, మాకేమీ తెలియదు, అమాయకులం, మేమెప్పుడు చాలా మంచివాళ్ళం, మాకేదో దురుద్దేశంతో ఇక్కడికి రాలేదంటూ వాళ్ళ నిర్దోషిత్వాన్ని అతడికి చెప్పారు ఆ ద్వారరక్షకుడికి. ఆ రై పరై, మరి ఎందుకు వచ్చారు అన్నట్టుగా చూశాడేమో. ఆ రై పరై మాయన్ మణివಣ್ಣన్ నెన్నలే వాయనేరిందాన్. మణివర్ణుడు, మహామాయావి,
మాట చెప్పాడు రమ్మనమని, మళ్ళీ ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు, ఆయన ఎక్కడో లోపల ఉన్నాడు అన్నట్టుగా మహామాయావి ఆయనయ. అట్లాగే మణివర్ణం కలిగిన వాడు, కాంతి చూస్తే రాకుండా ఎవడు ఉండలేడు, అట్లాంటి మణికాంతి కలిగినటువంటి వాడు ఆయన. మాకు పరై అనే ఒక వ్రత పరికరం ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడు, ఆయన చెప్పాడని ఇక్కడికి వచ్చాం మేమంతా. తూయో మాయి ఉందో అంటే ఏదో ఒక వస్తువులు తీసుకెళ్ళడానికి వచ్చారా మీరు అంటే ఒక ఫలితం కోరుకొని వచ్చారా అన్నట్టు చూశాడేమో ఆయన. తూయో మాయి వందు, మేము ఏవో కోరుకునే వాళ్ళం కావు, కృష్ణుణ్ణి చూడాలి, ఆయనకి మంగళం పాడాలి, ఆయనకి సేవ చేయాలనుకొని వచ్చాము, ఆయన ఇస్తానన్నాడు కాబట్టి పరై కావాలన్నాం. తూయో మాయి వందు, పరిశుద్ధమైన మనస్సు, మా మనస్సుల్లో భగవంతుడి నుంచి ఏవేవో కోరుకోవాలనే భావం మాకు లేదు. భగవద్గీత కృష్ణుడు చెబుతాడండి, పరమాత్మని 4 రకాలుగా పూజించే వాళ్ళు ఉంటారట. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధా భయంతే మాం జనా సుకృతినోర్జున అని. ఆర్తులు కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని ప్రార్థన చేస్తారు వాళ్ళంతా. జిజ్ఞాసువులు వాళ్ళకి భగవంతుడి గురించి ఎప్పుడూ ఏదో తెలుసుకోవాలనే కోరిక అలాంటి వాళ్ళు. జ్ఞానులు ఆర్తో జిజ్ఞాసులు అర్థార్థి, ధనం అవసరమైనప్పుడు ప్రార్థించేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు పూజిస్తారు. అలాగే జ్ఞానులు ఉంటారు, వాళ్ళు భగవంతుడితో ఉండే సంబంధాన్ని భావించి వాళ్ళు భగవత్ సంబంధంతో నిమగ్నమై ఉండే జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు జ్ఞానులు. ఈ 4 రకాల వాళ్ళు పూజిస్తారు. కానీ ఆయన ఏం చెప్తాడు అంటే ఆశ్చర్యంగా, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున. ఈ 4 గొప్పవాళ్లే, 4 మంచివాళ్ళు. ఎప్పుడు తననే ఆశ్రయిస్తే, తననే ఉపాసిస్తే, వాడు కష్టం వచ్చినప్పుడు ప్రార్థించినా, ధనం కోసం ప్రార్థించినా, జిజ్ఞాసతో ఉన్న జ్ఞానిగా ఉన్న. అయితే జ్ఞాని ఇంకా గొప్పవాడు. ఏకభక్తిర్ విశిష్యతే అంటాడనమాట. జ్ఞానీతు ఆత్మైవ మే మతం అంటాడు. జ్ఞాని నాకు ఆత్మసదృశుడు అవుతాడు అంటాడు, ఏకభక్తి నిష్ఠుడైతే అంటూ. అట్లా భగవంతుడు అందరినీ కీర్తించాడు, అందరినీ సమానంగా గొప్పవాళ్ళుగా భావిస్తాడు భగవంతుడినే కనుక అడగగలిగితే. ఇది చెబుతుందన్నమాట. మేము ఆయన నుంచి ఏం కోరుకోలే, పరిశుద్ధమైన మనస్సే. ఆయనే ఏదో ఇస్తానన్నాడు, అది తీసుకుంటాం. ఆయన ఇస్తానన్నది వద్దనకూడదు కనుక అట్లా వచ్చామయ్యా. తూయి లేజప్పాడు అని స్వామి నిద్ర లేస్తూ ఉంటే ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూస్తూ ఆయనకి మంగళం పాడాలని మా ఉద్దేశం. వాయాల్ మున్నం మున్నం మాత్తాదేయమ్మా, ఇంకా నువ్వు నోరు తెరిచి ఏదో ఒక అడ్డం పెట్టకయ్యా, మమ్మల్ని స్వామి దగ్గరికి పంపించుంటూ. నీనే సెనెలై కదவும் నీకేలో రెంబావాయి, ఎలాగైనా మమ్మల్ని స్వామి సన్నిధికి చేర్చమని వీళ్ళు ప్రార్థన చేశారనమాట. ఈ నందగోప మహారాజు నందయతి గోపయతి అని ఈయనకు ఒక అర్థం చెబుతారు. తాను నిరంతరం ఆనందిస్తూ ఉంటాడు భగవద్గుణం చేత, భగవద్భక్తి చేత. కానీ ఆనందించిన ఆనందం ఎవరి కంట పడితే, ఎవరి బారిన పడితే వాళ్ళ వల్ల దానికి ఏం మచ్చ ఏర్పడుతుందో అని దాన్ని యోగ్యులకు అందిస్తూ అయోగ్యుల నుంచి దూరం చేస్తూ గోపయతి రక్షిస్తూ ఉంటాడు కనుక ఆయనకి నందగోపుడని పేరు అనమాట. గురువు చేసే పని ఇది. గురువు నిరంతరం భగవంతుని కాపాడుతూ భగవద్భక్తిని లేక భగవత్ సంబంధమైనటువంటి తత్వాన్ని రక్షిస్తూ దాన్ని యోగ్యులకు అందిస్తూ దాన్ని అందించిన వాళ్ళని యోగ్యులుగా మారుస్తూ సాగుతూ ఉంటాడు. అట్లాంటి ఒక ప్రక్రియ ఆ జ్ఞానులని గురువులని చేరేప్పుడు ఆయనను ఆశ్రయించిన భక్తుల ద్వారా వాళ్ళ దగ్గరికి చేరాలండి. ఎందుకు ఇదంతా ఏర్పరిచారంటే మనుషులు ఒక అహంభావం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఒక క్రమం లేకుండా ఒకటి అందితే దాన్ని గుర్తించే యోగ్యత మనిషికి ఉండదండి. మనిషి దాన్ని ఏదైనా అందుబాటులోకి వస్తే చులకనగా స్వీకరిస్తాడు. మనకు అడుగడుగున రామాయణం చూస్తే జ్ఞానుల సాంగత్యం ద్వారా మనం గురువుని కానీ భగవంతుని కానీ చేరడం కనబడుతుంది. రామాయణంలోనే రామ లక్ష్మణులు సుగ్రీవుడి దగ్గరికి వచ్చారండి. సుగ్రీవుడి దగ్గరికి రాగానే రాముడు తన కష్టం ఒకటి చెప్పాడు సుగ్రీవుడితో. అంటే తనకు కూడా భార్య దూరమై బాధపడుతున్నాడు, పాదచారి అయి ఉన్నాడు. సుగ్రీవుడు వెంటనే రాముని తనతో సమానం అనుకున్నాడండి. ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తాం? స్నేహితుడితో సమానం అనుకున్నవాడితో, మనకంటే గొప్పవాడితో శిష్యరికం చేస్తాం లేదా సేవ చేస్తాం కదా, గురువులతో పెద్దలతో. కానీ ఈయన ఏమనుకున్నాడు? రాముడికి కష్టం ఉంది, నాకు కష్టం ఉంది, నేను ఆయనకి హెల్ప్ చేయాలి, ఆయన నాకు హెల్ప్ చేస్తాడు, ఇద్దరం సమానమని భావించాడు. అంటే దేవుడు నేరుగా వస్తే ఆ వైభవం తెలియదండి. అందుకే రాముడికి ఒక మామూలు చెట్టు కొమ్మ విరిచి తాను ఒక చెట్టు కొమ్మ మీద ఆయనకు ఒక చెట్టు కొమ్మ మీద వేసి కూర్చున్నట్ట. పక్కన ఉండేటువంటి లక్ష్మణస్వామిని కనీసం ఇతను ఎవరు, నీ ప్రక్కన వచ్చాడు, నీకేమవుతాడు అని ఒకసారి మీరు కూడా కూర్చుండి అంటాం. కానీ ఈ పలకరింపులు కూడా చేయలేదు సుగ్రీవుడని మనకి వాల్మీకి రామాయణం చెబుతుంది. అది గుర్తించిన హనుమంతుడు ఓ చందనపు కొమ్మని విరిచి అది వేసి లక్ష్మణస్వామిని కూర్చుండబెట్టాడు. రాముడి భక్తుడైన లక్ష్మణుడిని గౌరవించాడు. తద్వారా అంటే భక్తులని గౌరవిస్తే భక్తుల ద్వారా జ్ఞానం మనకి సక్రమంగా అందుతుంది.
దాని ద్వారా మనకి అహంకారం లేని జ్ఞానం, ప్రక్కదారులు చెడదారులు పెడ మార్గాలు తొక్కని జ్ఞానం అందుతుంది. కనుక ఆ దర్శనం ఎప్పుడూ సవ్యంగా ఉంటుంది. కనుక మణిబంధములతో మమ్మల్ని చెవులు లేదా కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి మణులతో నిండినటువంటి ద్వారములను, ఈ అహంకార మమకారములనే ద్వారములను తొలగిస్తే మేము లోపలికి వెళ్ళి ఆ భగవత్ తత్వాన్ని ప్రకాశించే ఆ భగవద్వైభవాన్ని చూస్తాం, అందుకుంటామంటూ వీళ్ళు క్రమ పద్ధతిలో గురువుల యొక్క శిష్యులైనటువంటి భక్తులైనటువంటి గురువుల యొక్క ద్వార పాలకులైనటువంటి వీళ్లతో కూడా మర్యాదగా నడుచుకుంటూ ఆ క్రమంలో వాళ్ళని ఆ అనుగ్రహాన్ని తమపై పడేట్టు చేసుకొని వాళ్ళ ద్వారా గురువైభవాన్ని దర్శిస్తూ నందగోప భవనానికి వాళ్ళు ఈ 16వ పాసురంలో చేరారు. రేపటి నుంచి ఆ క్రమం ఎట్లా ఉంటుంది, అసలు భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎందులో చేరి ఉంటాడు, ఎట్లా అందుతాడు, ఇది వైదికమైన ఒక పరంపర, ఒక ప్రక్రియ. మొట్టమొదటి 5 పాసురాలు తిరుప్పాయి వ్రతం 16-15 పాసురాల దాకా ఒక సగం, ఒక 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 నాణ్యానికి ఒక వైపు లాంటిదనమాట. ఒక సగం పూర్తయింది. మొదటి ప్రక్రియ భగవత్ స్వరూపం ఏంటో మనకు తెలియాలండి. తెలిస్తే కానీ ప్రేమ రుచి కలగదు. ఎంత సౌలభ్యం, అదొక 5 పాటల్లో చెప్పి తెలిసింది మనసుకు పట్టి అది మనలో నిలబడి నిష్ఠగా మారాలి అంటే అది నిష్ఠగా మారినటువంటి మహాత్ముల సాంగత్యం కావాలి. మిగతా 10 పాటల్లో అట్లాంటి యోగ్యులని, జ్ఞానులని, గురువులని, మహనీయులని లేపి చేర్చుకొని ఇప్పుడు వాళ్ళు చేరాక మన నిష్ఠ బాగా పటిష్టమైంది. కనుక ఈ దర్శన క్రమం ఎట్లా ఉంటుంది, భగవంతుని ఉపాసించాలంటే, ఒక జీవుడు తరించాలంటే మనకి వేదాల్లో బ్రహ్మ విద్యలని చెప్పబడ్డాయండి. భగవంతుని ఒక్కొక్క విద్య ద్వారా ఆయన్ని చేరవచ్చండి. చాక్షుషి విద్య అని కనుల లోపల ఆ తత్వాన్ని ఎట్లా భావించాలో చెప్పే ఒక విద్య ఉందండి. అంతరాదిత్య విద్య అని సూర్యమండలాంతర్వర్తి అయిన భగవత్తత్వాన్ని ఎలా చెప్పాలో ఒక విద్య ఉందండి. వైశ్వానర విద్య అని మనకి లోపల మన ఎవరెవరి దేహాల లోపల ఉండి ఆకలి రూపంలో తానుండి ఎలా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడో చెప్పేటువంటి, అతడిని ఎట్లా ఉపాసించాలో చెప్పేటువంటి ఆ అద్భుతమైనటువంటి వైశ్వానర విద్య ఉంది. మధు విద్య అంటారు, ఒక అద్భుతమైనటువంటి విద్య ఉంది. ఇట్లా బ్రహ్మ విద్యలని, పరమాత్మ తత్వాన్ని చేరటానికి పనికి వచ్చే ఈ బ్రహ్మ విద్యలన్నింటినీ ఒక్కొక్క పాటలో గోదాదేవి అద్భుతంగా తేలికమైన మాటలతో తేలికైనటువంటి భగవన్నామ గుణ సంపదతో వివరించింది. ఆ క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.